హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో శారీ ప్రీ ప్లీటింగ్ అనేది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నీట్‌గా అర్థమైపోతుంది. ఈ ఒక్క వీడియోతోనే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయొద్దు. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే షోల్డర్ ప్లీట్స్ పెట్టుకోవటం కోసం మనకి షోల్డర్‌కి పై వైపుకు వచ్చే అది అక్కడ పట్టుకొని దాంట్లో హాఫ్ లెంత్‌ని మనం ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలండి. ఇలా నీట్‌గా బిగినర్స్ కోసం అర్థం అవ్వడం కోసం ఇలా స్లోగా చూపిస్తున్నాను. ఇలా హాఫ్ లెంత్ వరకు పెట్టుకోవడం వల్ల మనకు ప్లీట్స్ అయ్యి ఎక్కువొస్తాయి. 12 ప్లీట్స్ నుంచి 15 వరకు కూడా వస్తాయండి. శారీ బట్టి కూడా ప్లీట్స్ అనేవుంటాయి. ఇక్కడ లాస్ట్‌లో మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ప్లీట్స్ అయి కదలకుండా ఉంటాయి కదా! పిన్ పెట్టుకున్న తర్వాత మనం ఒక టేబుల్ తీసుకొని ఐరన్ చేసుకోవడానికి అలాగే ప్లీట్స్ నీట్‌గా పెట్టుకోవడానికి ఒక టేబుల్ పైన అయితే మనం పెట్టేసుకోవాలి. ఒక క్లిప్ అది పెట్టేసి ఇలా నీట్‌గా పెట్టేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మన వేళ్ళతోనే ఇలా నీట్‌గా ప్లీట్స్ మధ్యలో ఇలా అంటూ ఉంటే నీట్‌గా వచ్చేస్తాయండి. దాని తర్వాత ఐరన్ చేశాక ఇంకా అసలు ప్లేట్స్ అనేవి అస్సలు డిస్టర్బ్ అవ్వవనమాట. నీట్‌గా కనిపిస్తుంది. షోల్డర్ ప్లేట్స్ పెట్టుకున్నప్పుడే షోల్డర్ లెంత్ అనేది చూసుకోవాలి. మన షోల్డర్ దగ్గర నుంచి మన మోకాళ్ళ కింద వరకు హైట్ అది చెక్ చేసుకొని, మనం షోల్డర్ దగ్గర అయితే పిన్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి షోల్డర్ ప్లేట్స్ లాస్ట్ వరకు నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక పిన్ను అండ్ లాస్ట్ షోల్డర్ చివరన ఉంటుంది కదా! అంటే మోకాళ్ళ కింద అక్కడ ఒక పిన్ను, ఇంకా మధ్యలో ఒక పిన్ను. మొత్తం 3 పిన్స్ అయితే ఇక్కడ వస్తుంది. 3 పిన్స్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. కరెక్ట్‌గా వస్తాయన్నమాట ఫోల్డింగ్ అదీను. షోల్డర్ ప్లేట్స్ కోసం అయిపోయిన తర్వాత నీట్‌గా ఐరన్ చేసుకున్న తర్వాత చెస్ట్ ప్లేట్స్ అయితే మనం ఇలా నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. చెస్ట్ ప్లేట్స్ ఆహ్, పైనుంచి అయితే కొంచెం డిస్టెన్స్‌లో ఉండాలి పై వైపున. అదే కింద వైపుకైతే మాత్రం కొంచెం అంటే పెద్ద ప్లేట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే దూరం దూరంగా వచ్చేటట్టు చూసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇలా నీట్‌గా ఐరన్ చేసేసుకోవాలి. పైనుండి కింద వరకు ఐరన్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా ఒకే డైరెక్షన్‌లో ఐరన్ చేసుకోవడం వల్ల ప్లీట్స్ అనేవి ఎక్కడా కూడా మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా నీట్‌గా కనిపిస్తుంది. దీని తర్వాత సెంటర్ ప్లేట్స్ కోసం అయితే మనం ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ ప్లేట్స్ కూడా మనకి 8-10 ప్లేట్స్ వస్తాయి. మనం విడ్త్ బట్టి ఉంటుంది. మనం తీసుకునే విడ్త్ బట్టి ప్లేట్స్.
కొంచెం పెద్దవాళ్ళకైతే ఒక 6 ప్లేట్స్ అలా సరిపోతుంది. శారీని బట్టి కూడా మన సెంటర్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. సెంటర్ ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని ఐరన్ కోసం ఇలా టేబుల్ పైన వేసుకోవాలి. ఇలా వేళ్ళతోనే నీట్‌గా ఇలా ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలి. సెంటర్ ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత శారీని మొత్తాన్ని తిప్పుకోవాలి రివర్స్‌లో. మొత్తాన్ని తిప్పుకున్న తర్వాత మన ఫాల్ వైపు ఉన్న క్లాత్ మన సైడ్‌కి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చెస్ట్ ప్లేట్స్ లెంత్ ఎంతుందో బాక్స్ ఫోల్డింగ్ లెంత్ కూడా ఈక్వల్‌గా ఉండేటట్టు చూసుకొని అది కొంచెం ముందు వైపుకి సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ వచ్చి మనం నీట్‌గా ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫాల్స్ వైపు నుంచి మనం ఫోల్డింగ్ మొదలుపెట్టాలి. ఈ చెస్ట్ ప్లేట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నట్టయితే గనక మీకు నీట్‌గా బాక్స్ ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి. చెస్ట్ ప్లేట్స్ అనేది కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకుండా చేసేసుకుంటే ఇటువైపు, అటువైపు ఏవి డిస్టర్బ్ అవ్వకుండా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఇంకొక రౌండ్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉన్న షోల్డర్ ప్లేట్స్‌ని ఇలా లోపలికైతే సర్దుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి సర్దుకోవాలి. చాలా ఈజీ అండి సారీ ప్రీ ప్లీటింగు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.